ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం చేయడంతో ఆమె రైల్లో నుంచి దూకి కింద పడి తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది హాస్పిటల్లో. దీనికి సంబంధించే రైల్వే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనతో పాటు రైల్వే ఎస్పీ చందన దీప్తి గారు ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు ఎలా జరిగింది ప్రమాదము, ఎవరు అతను చేసింది? నైట్ టైం అరౌండ్ 8 PM ఆ సమయంలో ఈ అమ్మాయి విక్టిమ్, షీఈ్ ఇన్ హర్ ఎర్లీ 20s. ఈ ట్రైన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వెళ్తుంది. సికింద్రాబాద్లో ఈ అమ్మాయి ట్రైన్ ఎక్కి వెళ్తుంది. సో అరౌండ్ ఆ టైంలో వేరే ప్యాసింజర్స్ లేని సమయంలో ఇతను వచ్చేసి ఈ అమ్మాయిని వెనక నుంచి గట్టిగా పట్టుకుని he asked her for sexual favor. She denied. Then he tightened the grip. తర్వాత అమ్మాయి సరే నీతో వస్తాను, తనేదో రూమ్కి రమ్మని చెప్పాడంటే వస్తానని చెప్తే అప్పుడు వదిలిపెట్టుకొని వీడు ఎలాగైనా నన్ను అత్యాచారం చేస్తాడు అని గ్రహించి షీ కైండ్ ఆఫ్ ప్యానిక్డ్ అండ్ షీ జంప్డ్ ఆఫ్ ద ట్రైన్. సో తర్వాత షీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ బై హర్ ఫ్రెండ్స్. తర్వాత హాస్పిటల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ బట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆమె చెప్పిన దాని ప్రకారం షీ జంప్డ్ ఆఫ్ ద ట్రైన్. పోలీసు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు నిన్న మధ్యాహ్నం మటుకి మనకి షీ టోల్డ్ ఇట్లా నా పట్ల ఇట్లాంటి ప్రవర్తన జరిగింది కాబట్టి నేను ప్యానిక్ అయ్యి జంప్ చేశానని. వన్స్ వీ కేమ్ టు నో వీ ఫార్మ్ టీమ్స్ అండ్ సెండ్ దెమ్ ఫర్ లుకింగ్ అవుట్ ఫర్ ద ఎవిడెన్స్. ఇప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. తొందరలో మనం కల్ప్రిట్ని పట్టుకొని ప్రొడ్యూస్ చేయడం. అంటే నిందితుడు ఏ రైల్వే స్టేషన్లో ఎక్కాడు? ఆ సమయంలో ఇద్దరే ఉన్నారా మేడం ఎంఎంటీఎస్ బోగిలో? ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇద్దరే ఉన్నారని చెప్తుంది అమ్మాయి. బట్ సీసీటీవీ ఫుటేజెస్ అన్ని ఎగ్జామిన్ చేస్తున్నాము. మనకి డైరెక్ట్గా ఆఫెన్స్ జరిగిన దగ్గర కెమెరాస్ లేవు. బట్ దేర్ ఆర్ సమ్ కెమెరాస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సో వీఆర్ ఆన్ ద జాబ్ అండ్ ఆల్సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంకెవరైనా ఐ విట్నెసెస్ ఇట్లా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఈ లేడీస్ కంపార్ట్మెంట్లో వీళ్ళు రావడము, దానికి దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. సో అవన్నీ కూడా వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ల్యాబ్స్ ఉంది అది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అంటే మేడం, వరుసగా రైల్వే పోలీసులు కూడా రైళ్లు తనిఖీ చేస్తుంటారు. ఎంఎంటీఎస్లో కూడా పెట్రోలింగ్తో పాటు కానిస్టేబుల్స్ కూడా తిరుగుతూ ఉంటారు. కానీ ఇందులో నైట్ టైంలో ఎవరు లేరా మేడం ఆ సమయంలో? ఒక బోగీలో పర్మనెంట్గా పోలీస్ ఉండరు బికాజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు కవర్ ఆల్ బోగీస్ ఆల్ ద టైమ్. బట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉంటారు, అందుబాటులో ఉంటారు. అందుకని మీకు ఏదైనా సస్పిషన్ ఉంది అనుకోండి ప్యాసింజర్స్, వాట్ దే కెన్ డూస్, దే కెన్ జస్ట్ డయల్ 139 ఆర్ రైల్ మదద్ యాప్ యూజ్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఇలాంటి ఎబరేషన్ ఇప్పుడు లేడీస్ కంపార్ట్మెంట్లో జెంట్స్ ఉండడము, లేకపోతే ఏదైనా అన్ఐడెంటిఫైడ్ బ్యాగ్ పడి ఉండడము, లేకపోతే ఏదైనా చిన్న గొడవ పెద్దది అవుతుంది అనిపించడం, ఇలాంటప్పుడు ఈ నెంబర్ ఫోన్ చేసినట్లయితే మన వాళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ వాళ్ళు 10 నిమిషాలు రావడానికి వీలుంటుంది. కానీ అక్కడే పర్మనెంట్గా ప్రెజెన్స్ అనేది ఉండదన్నమాట బికాజ్ వీఆర్ కాన్స్టెంట్లీ పెట్రోలింగ్. సో దే హ్యావ్ టు ఫ్లాగ్ ఇట్ యూజింగ్ దట్ నెంబర్ అండ్ దట్ వేస్ వీ కెన్ ప్రివెంట్. బట్ అదర్వైజ్ ఈ సిచ్యువేషన్లో ఆ టైంలో ఆ అమ్మాయి కథనం ప్రకారము షీ వాజ్ అలోన్. అది అడ్వాంటేజ్ తీసుకొని ఈ అక్యూజ్డ్ ఆమె మీద ఇట్లాంటి ప్రవర్తన చూపించాడు. ఎన్ని టీమ్స్ ఫామ్ అయ్యాయి? ఎక్కడెక్కడ వెతుకుతున్నారు? అసలు నిందితుడు ఇక్కడే హైదరాబాద్లో ఉండుంటాడా, పారిపోయి ఉంటాడా? We can't reveal the details of investigation while it is going on because it will hamper the result of the investigation. So నేను మీకు చెప్పగలిగింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. 4 teams ఫస్ట్ ఇనిషియలీ ఫామ్ చేసాము. ఇప్పుడు వీ హ్యావ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ టీమ్స్ ఆల్సో టు గ్యాదర్ టెక్నికల్ ఎవిడెన్స్. సో మనకి ఎవిడెన్స్ బేస్డ్గా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా న్యాప్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ రాగానే మేము వీ విల్ ఇన్ఫార్మ్ ద ప్రెస్. మేడం, బాధితురాలతో మీరు మాట్లాడినట్టు వెళ్ళి కలిశారు, ఎట్లా ఉంది ఆమె కండిషన్? ఆమె ఏం చెప్తుంది మేడం? షీ స్టేబుల్. తనకి డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. బ్రెయిన్ స్కాన్ ఇది కూడా చేశారు అండ్ ఇంటర్నల్ ఇంజురీస్ లేవని చెప్తున్నారు. హర్ కండిషన్ ఇస్ వెరీ స్టేబుల్. నేను మాట్లాడినప్పుడు కూడా అమ్మాయి యాక్టివ్గా ఉంది. కానీ అయినప్పటికీ కూడా తను ట్రైన్ నుంచి పడిపోయింది, అన్కాన్షియస్ అయిందని చెప్తుంది కాబట్టి అబ్జర్వేషన్లో పెట్టవలసి ఉంటుంది. బట్ ఎక్స్టర్నలీ షీ హ్యాస్ లాట్ ఆఫ్ స్వెల్లింగ్ ఆన్ ద ఫేస్. బట్
అది తొందరగానే రికవర్ అయిపోతుంది. అండ్ బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకో రైళ్లలో ప్రయాణించే మహిళలకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? సో అది మీకు అనుమానం కలిగించేటటువంటి ప్రవర్తన ఎవరైనా చూపిస్తున్నారంటే ప్లీజ్ కాల్ 139 అండ్ ఇన్ఫార్మ్ ద కన్సర్న్ ఇన్ఫార్మ్ ది రైల్వే పోలీస్. ఇలా ఉంది అంటే మీకు 10 minutesలో హెల్ప్ వస్తుంది. ఇది కంపల్సరీగా మీరు ఉపయోగించుకోవాలి, ఆల్ లేడీస్ హు ఆర్ ట్రావెలింగ్. అండ్ ఆల్సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విత్ రెస్పెక్ట్ టు జ్యువెలరీ అండ్ ఆల్. ఇప్పుడు విండో పక్కన కూర్చొని హెవీ జ్యువెలరీ అలాంటివి వేసుకుంటే స్నాచింగ్ అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ రన్నింగ్ ట్రైన్స్ ని పట్టుకోవడానికి ట్రై చేయకూడదు, లైఫ్ రిస్క్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు పబ్లిక్ ఆల్సో వి కీప్ గివింగ్. అయితే ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడి కోసం 4 ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నాం, వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని చెప్పేసి కూడా రైల్వే పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె ప్రస్తుతం ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది, ప్రస్తుతం ఆమె గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని చెప్పేసి కూడా రైల్వే ఎస్పీ చందన జిప్తి గారు చెప్తున్నారు.